బ్రేకింగ్స్ చూస్తున్నాం. కడప జిల్లా ఇడుపులపాయ ఎస్టేట్ పై ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు వైసీపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. కాసేపటి క్రితం వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కడప విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం వైఎస్ విజయమ్మ ఇడుపులపాయ ఎస్టేట్ కి చేరుకున్నారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ సమాధి వద్దకు ఉంచి ఆశీస్సులు తీసుకుంటానని ఇప్పటికే షర్మిల ప్రకటించారు. ఈ రాత్రికి షర్మిల ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. దీంతో వైసీపీలో టికెట్లు దక్కని ఎమ్మెల్యేలు వచ్చి షర్మిలాని కలుస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఫలితంగా కడప జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇడుపులపాయకి వైఎస్ షర్మిల చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ జమీమా. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితమే కూడా మొత్తంగా తెలంగాణ నుండి కూడా వాళ్ళు ప్రత్యేక విమానంలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. అయితే కడప విమానాశ్రయంలో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా పూర్తిస్థాయిలో ఆమెకు స్వాగతం పలకడం జరిగింది. అయితే ఆమె రోడ్డు మార్గాన కూడా ఇడుపులపాయకు బయలుదేరారు. మరి కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కూడా కుటుంబ సభ్యులతో కూడా పూర్తి స్థాయిలో ఆమె చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ షర్మిల కొడుకైనటువంటి రాజారెడ్డి అలాగే అట్లూరు ప్రియ వీళ్లకు వివాహానికి సంబంధించినటువంటి అలాగే ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక వివాహ పత్రికను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకుని వచ్చి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పెట్టి అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు నివాళులు అర్పించనున్నారు. అయితే ఈ నెల 18న నిశ్చితార్థం అలాగే ఫిబ్రవరి 17వ తేదీ కూడా పూర్తి స్థాయిలో ఈ వివాహానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా అక్కడ అభిమానులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ షర్మిల కడప జిల్లా పర్యటనకు సంబంధించి అటు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.